స్త్రీ వశీకరణం కానీ పురుష వశీకరణం, ఈ రెండు వశీకరణాలు స్త్రీ కానీ పురుషుడు కానీ వర్తిస్తాయి. మనం చెప్పిన మాట వినకపోయినా మన దగ్గరికి వచ్చే విధంగా, మనం మాటకి గౌరవించే విధంగా, మనం రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, కూర్చుంటూ కూర్చోవాలి, లెమ్మంటే లేవాలి, మనం చెప్పిన మాట గౌరవించి మనం పెళ్లి చేసుకోవాలనే విధంగా కూడా స్త్రీ వశీకరణ కానీ పురుష వశీకరణం కానీ ఉంటుందమ్మా. ఈ వశీకరణం అనేది వాళ్ళకి ఏ విధంగా ఎవరి గురించి మనం చేయాలనుకుంటున్నామో వాళ్ళ పేరు మీద కూడా ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం ఒకటి చెప్తాను. ఆ మంత్రం మీరు జపించగలిగారంటే ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం జపిస్తే 11 రోజుల్లో ఆ వ్యక్తి, నువ్వు ప్రేమించిన వ్యక్తి కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ 11 రోజులు మీ దగ్గరికి వచ్చేది ఖచ్చితంగా గ్యారెంటీగా జరుగుతుంది. గోచార రీత్యా మీకు ఎలా ఉండబోతుందో క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాము. మీకు ఎలా ఉండబోతుంది, మరి ముఖ్యంగా జరిగే ఆ పరిస్థితి గందరగోళంగా ఉండబోతుంది. ఏమిటి ఆ పరిస్థితి, ఈరోజు కలిగే శుభ అశుభాలు ఏమిటో వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు ఈ రాశివారు పని స్థలం మరియు ఇంటి ఒత్తిడితో మీరు కొద్దిగా ఈ క్షణాలను కోపోద్రిక్తులుగా ఉంటారు. ఇలా ఈ క్షణాలు మిమ్మల్ని ఈ రోజున మారుస్తాయి. అలాగే అలంకారాలు లేదా నగలపై పెట్టుబడి పెట్టడం ఈరోజు లాభాన్ని, సంతోషాన్ని తెచ్చిపెడుతుంది. మీ మనసు తృప్తితో నిండిపోతుంది. ఈ రోజున మీరు కొన్న బంగారం మిమ్మల్ని, మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. కుటుంబంలో కూడా సంతోషం వస్తుంది. మీ తెలివితేటలు, మీ మాట తీరు వల్ల మీరు కోరుకుంటున్న వారిని సులభంగా మీ వైపు ఈ రోజున తిప్పుకోగలుగుతారు. వారి మాటలతో మీ ఆనందం రెట్టింపు అవుతుంది. వారి మాటలతో మీ మీద ఉన్న నమ్మకం ఇంకాస్త పెరిగిందనిపిస్తుంది. అయితే అభిరుచులను నియంత్రించుకోకపోతే ప్రేమ వ్యవహారంలో గందరగోళం కలగొచ్చు. ఈ యొక్క గందరగోళం మిమ్మల్ని, మీ యొక్క ప్రియమైన వారిని కూడా కొన్ని రకాల అవాస్తవిక పరిస్థితులకు నెట్టేయొచ్చు. జాగ్రత్త. ఆఫీస్లో సహోద్యోగులు, సీనియర్లు మంచి సహకారం అందిస్తారు. కాబట్టి ఈ రోజు పనులు సత్వరమే పూర్తవుతాయి. ఈ రోజు మీరు ఇతరులు ఏమనుకుంటున్నారు అనే దానికన్నా ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు. అయితే మీ జీవిత భాగస్వామి మీ యొక్క పరిస్థితి అర్థం చేసుకుని ఇచ్చే చిన్న చిన్న సర్ప్రైజ్లు, సలహాలు, సూచనలు ఈ రోజు మొత్తాన్ని మార్చేస్తాయి. పేద విద్యార్థులకు పెన్నులు, నోట్బుక్స్ లేదా కడుపు నిండా భోజనం లేదా ఆకలిగొన్న వారికి మీరు ఏదేని ఆహారం రూపంలో పెట్టండి. ఈ రోజు వచ్చే ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూల పరిస్థితులు ఏర్పరచుకోవడానికి కార్తవీరాజనుడి స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. అలాగే మేము చెప్పినట్లుగా కొంచెం జాగ్రత్త వహించండి. మాట విషయంలో జాగ్రత్త. కోపాన్ని తప్పక నియంత్రించుకోండి. మౌనమే ఆయుధంగా పనిచేస్తుంది. అంతా మంచి జరుగుతుంది. ఇక స్వస్తి.